అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9. సో నిన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక బిగ్ డెవలప్మెంట్ జరిగింది. ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గతంలో జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉండి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు చక్కబెట్టి సీఎంఓలో అన్నీ తామై వ్యవహరించినటువంటి ఇద్దరిని నిన్న సిటీకి సంబంధించినటువంటి అధికారులు అరెస్ట్ చేశారు. ఎస్పెషల్ అందులో మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి. సో వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అంతకుముందు గోవిందప్ప బాలాజీని కూడా సిటీకి సంబంధించినటువంటి అధికారులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సరే, వీళ్ళ అరెస్టులతోటి ఏంటి అసలు సమస్య ఏంటి? ఇప్పటివరకు 7 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 33 మంది ఈ కేసులో పెట్టారు. ఇంకా కూడా అదర్స్ అని యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకెంతమంది యాడ్ అవుతారో తెలియదు. అయితే ఇందులో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటి అంటే ధనంజయ రెడ్డి. ఈ ధనంజయ రెడ్డి అని ఆయన ఎవరంటే గతంలో ఆయన గ్రూప్ 1 సర్వీసెస్, అది వచ్చేసి అండమాన్ నికోబార్కి సంబంధించినటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సర్వీస్ అది. సో ఆ సర్వీసెస్కి ఆయన సెలెక్ట్ అయ్యాడు. అప్పట్లో ఆయన అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సో వాళ్ళకి చాలా సన్నిహిత కుటుంబం కాబట్టి ధనంజయ రెడ్డిని తీసుకొచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి డిప్యూటేషన్ మీద ఇక్కడ రకరకాలైనటువంటి పదవులు కూడా ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధనంజయ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చాలా కీలకమైనటువంటి పదవుల్లో కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా అప్పుడు ఏం చేశారు అంటే ఆయన్ని సరే నిబంధనలు పక్కన పెట్టేసి నిబంధనలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ధనంజయ రెడ్డిని ఈ రాష్ట్ర సర్వీస్ కాకపోయినప్పటికీ కూడా ఆయనకి కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇచ్చేసి మన రాష్ట్రానికి సంబంధించిన సర్వీస్లో అబ్జర్వ్ చేసుకొని సో ఆయనకి ఐఏఎస్ కన్ఫర్మ్ ఇచ్చేశాడు. వాస్తవంగా ధనంజయ రెడ్డి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ సర్వీస్లో కూడా ఆయన సెలెక్ట్ కాల. ఆయన అండమాన్ నికోబారు, అంతేకాకుండా డామన్ డయ్యూ, సో వీటికి సంబంధించినటువంటి ఒక 4-5 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. సో ఆ వ్యవస్థకు సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ సర్వీస్కి సంబంధించినటువంటి అధికారి ఆయన్ని. సో ఆయన మనం తీసుకొచ్చి ఇక్కడికి రాజశేఖర రెడ్డి ఇక్కడ ఆయన్ని అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ సర్వీస్లో పెట్టుకొని ఇక్కడ నుంచి ఆయన కన్ఫర్మ్ అయ్యేసి ఇచ్చారు. ఆ తర్వాత అనేక కీలకమైనటువంటి పదవుల్లో కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ధనంజయ రెడ్డికి ఎక్కడ కూడా ప్రాధాన్యం తగ్గలేదు. ఆయన కూడా కొన్ని కీలకమైనటువంటి పదవులు ఇచ్చారు, కీలకమైనటువంటి స్థానాలను పోస్టింగ్ ఇచ్చారు. టీడీపీ హయాంలోనే ఆయన గతంలో కలెక్టర్గా కూడా పనిచేసినటువంటి సిచ్యువేషన్. సో ఆ విధంగా ధనంజయ రెడ్డిని రెండు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని అదనపు కార్యదర్శిగా సీఎంఓలోకి తీసుకున్న తర్వాత కార్యదర్శి హోదా ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తం సీఎంఓలో ఆయనే. సో సీఎంఓలో ఎవరు వెళ్ళినా సరే, అది మంత్రి అయినా కానీ లేకపోతే డిప్యూటీ ముఖ్యమంత్రి అయినా సరే, అలాగే ఎమ్మెల్యేలైనా సీనియర్ ఐఏఎస్ అధికారులు అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా ఎవరు వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి కలవాలి అంటే అప్పుడు ధనంజయ రెడ్డి కీలకం. సో ధనంజయ రెడ్డి కలిస్తే జగన్మోహన్ రెడ్డి కలిసినట్టే. సో జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా ధనంజయ అన్నకు చెప్పేసేయండి అని చెప్పేసి ఆయన ఉచిత సలహాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చివరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైనా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన కింద ఈయన పనిచేస్తాడు, ముఖ్యమంత్రి కింద కాదు ఆయన పనిచేసేది. అయినప్పటికీ కూడా అలాంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం వెయిట్ చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయి ధనంజయ రెడ్డి. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ చేశారు. ఇక ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా వరకు కూడా అనేక రకాలైనటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు అధికారులు కాబట్టి సిట్టు తనదైనటువంటి శైలిలో విచారణ జరిపితే వాళ్ళు రిస్క్ తీసుకోలేరనమాట. సో వాస్తవాలు కక్కేస్తారు. సో వీళ్ళు అరెస్ట్ కాకుండా ఉండడం కోసం భారీ ఎత్తున లాయర్లకు ఫీజులు ఇచ్చి భారీ ఎత్తున వాళ్ళు అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం భారీ ప్రయత్నాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. సో వాళ్ళు పెట్టినటువంటి లాయర్లు ఏం ఆషామాషి కాదు. వాళ్ళు ఒక గంటకి దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు కూడా ఫీజులు తీసుకునేటటువంటి పెద్ద పెద్ద లాయర్ని కూడా పెట్టినటువంటి పరిస్థితి. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో భారీ పెద్ద ఎత్తున లాయర్లను అక్కడ అపాయింట్ చేశారు. మరి వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారో అందరూ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రక్షింపబడాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే టీమే వాళ్ళకి అవసరమైన లాయర్లను కూడా ఏర్పాటు చేసి ఉండవచ్చు. సో ఏర్పాటు చేసిన నేపథ్యంలో నేను సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వలేము, ఇది విచారణకి కాస్త ఇబ్బంది కలిగించినటువంటి అంశం కాబట్టి ఇప్పుడు మేము ఇవ్వమని చెప్పింది. వెంటనే ఏం చేసింది, 2 రోజుల ముందు సిట్టు పిలిచింది. అంటే నిన్న కాక మొన్న సిట్టు విచారణకి ఆల్రెడీ వచ్చారు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది వాళ్ళకి వచ్చేటటువంటి ఏదైతే విచారణకు మీరు సహకరించండి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో విచారణకి సహకరించండి అని చెప్పిన తర్వాత అప్పుడు
అప్పటి వరకు కూడా అంటే అజ్ఞాతంలో ఉన్నటువంటి ఈ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అలాగే ధనంజయ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా మొన్న విచారణకు వచ్చారు. విచారించిన తర్వాత మళ్ళీ సిట్ వాళ్ళని పంపించేసింది. నిన్న మళ్ళీ విచారణకు రమ్మన్నారు. సో విచారణకు వచ్చిన తర్వాత విచారించేటటువంటి సందర్భంలోనే సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ప్రస్తుతానికి విచారణ జరిగింది. మరి కాసేపట్లోనో లేకపోతే వాళ్ళని కోర్టు ముందు హాజరుపరుస్తారు. సో వైద్య పరీక్ష పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి రిమాండ్ వేసిస్తారు. అయితే ఇక్కడ తెలియజేయాల్సినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ అరెస్ట్ కావడంతో, ఎస్పెషల్లీ ధనంజయ రెడ్డి అరెస్ట్ కావడంతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక్క అడుగు దూరంలోనే అరెస్ట్ ఉండబోతోంది అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. ఎందుకు అలా ప్రచారం జరుగుతుంది అంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాదు వీళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సన్నిహితులు కాదు వీళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు. సో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులైనటువంటి వాళ్ళు ఈరోజు అరెస్ట్ అయ్యారంటే ఒక స్కామ్లో ఖచ్చితంగా దానికి బిగ్ బాస్ ఎవరై ఉంటారు? జగన్మోహన్ రెడ్డే. కాబట్టి సో వీళ్ళు ఇచ్చేటటువంటి వాంగ్మూలం చాలా కీలకం కాబోతుంది. మరోపక్క రాజ్ కేసిరెడ్డిని తమకు అప్పగించాలి విచారణ కోసం అని చెప్పేసి ఇప్పటికే ఈడీ కూడా కోర్టును ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్. సో ఈ రెండు కూడా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి అంటే ఇప్పటి వరకు కూడా అనేక స్కాములు జరిగాయి. మరి అనేక స్కాములు జరిగినప్పటికీ కూడా లిక్కర్ స్కామ్ మాత్రం చాలా లోతుగా వెళ్తుంది, చాలా పారదర్శకంగా వెళ్తుంది అనేటువంటి ప్రచారం బయట జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సిట్కి సంబంధించినటువంటి అధికారులు, ఇక్కడ సిట్కి సంబంధించి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ప్రస్తుతానికి సిట్ ఉంది, విజయవాడ సిపి ఆయన. సో ఎవరైతే గతంలో సుబ్బారాయుడుగా ఎస్పీగా పనిచేశారు తిరుపతిలో, సో ఆయన దీంట్లో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇంత ఫాస్ట్గా వెళ్తుంది అంటే దానికి కారణం సుబ్బారాయుడు అలాగే రాజశేఖర్ బాబు. సో వీళ్ళిద్దరూ సిటీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం అప్పగించినటువంటి పని ఉందో దాన్ని చాలా పర్ఫెక్ట్గా తీసుకెళ్తున్నారు, పర్ఫెక్ట్ లైన్లో తీసుకెళ్తున్నారు. అసలు ఈ కేసులో ఎవరున్నారు, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అంతేకాకుండా ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఆ షెల్ కంపెనీలు ఏంటి, ఎక్కడ పెట్టుబడి పెట్టారు, పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలు ఏంటి, వాటి పరిస్థితులు ఏంటి, వీటితో పాటు అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఇవన్నీ కూడా సాక్షి